ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించినట్టుగా నేను మిమ్మను ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవుడు మరి ఇచ్చిన గొప్ప ప్రేమ అంటే తల్లి ప్రేమ. మరి తల్లి ప్రేమ అంటే దేవుని ప్రేమ. ఈ లోకంలో మనని తల్లి తండ్రులు ప్రేమించినంత గొప్పగా ఎవరు ప్రేమించలేరు. ఏది ఆశించకుండా ప్రేమించేది తల్లి ప్రేమ. మరి నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ తల్లి ప్రేమ. అయితే తల్లిలాగా నిన్ను నేను ఆదరించదను. మరి నువ్వు తల్లి దగ్గర ఎలా అయితే ఆదరణ పొందుతావో అలాంటి ఆదరణ నేను దయచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి నా దగ్గరనే నీవు ఆదరణ పొందుతావని దేవుడు చెప్తున్నాడు. నిజంగా ఈరోజు మరి నేను నా తల్లికి దూరం అయ్యాను అంటే మా తల్లి లేదు. మరి ప్రభునందు మరి ఆమె దగ్గరగా ఉంది దేవుడికి. మరి ఆమె ఉన్నప్పుడు నాకు ఏ బాధ తెలియలేదు. మరి ఎవ్వరు కూడా నన్ను బాధ పెట్టలేరు. కానీ తను ఎప్పుడైతే లేదో మరి ఆ బాధ అనేది నేను ఎక్కువగా పొందినాను. ఆమె లేదు అన్న ఒక బాధ, మళ్ళీ తర్వాత ఆమె లేదని చూసి ఆ ధైర్యముతో మరి వేరే వాళ్ళు నన్ను బాధ పెట్టడం కూడా అదొక బాధ. మరి నా తల్లి లేదని నేను చాలా బాధపడ్డప్పటికీ నాకు దేవుడు ఇంకెక్కువగా దగ్గరయ్యాడు. మరి ఒక తల్లి ప్రేమ, నిజముగా దేవుని ప్రేమ ఎంత గొప్పదో నాకు దేవుడు తెలియజేశాడు. మరి ఆమె నన్ను విడిచి వెళ్ళిపోయిందేమో కానీ ప్రతి క్షణము దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడు. మరి నిజంగా ఈ లోకంలో ఉన్న గొప్ప ప్రేమ తల్లి ప్రేమ. ఈరోజు నువ్వు తల్లి ప్రేమలో ఉన్నవా? దేవునికి స్తోత్రం. మరి తల్లి ప్రేమ మరి దూరమైన భయపడే, బాధపడే పరిస్థితి లేదు. ఎందుకంటే మరి అంతకన్నా గొప్పగా యేసయ్య మనని ప్రేమించాడు. దేవుడు మరి తల్లి కన్నా గొప్పగా మన చెయ్యి ఎప్పుడూ విడవడు. మరి వాళ్ళైనా విడుస్తారేమో కానీ దేవుడు విడవడు. మరి తల్లి దగ్గర ఎలాంటి ఆదరణ, ఎలాంటి కంఫర్ట్ అనేది ఉంటుందో మరి దేవుడి దగ్గర అంతకన్నా గొప్పగా ఉంటుంది. అది శాశ్వతమైన కంఫర్ట్. దేవుడు ఈరోజు మరి తల్లిలాగా మిమ్మల్ని ప్రేమించి మరి ప్రతి విషయంలో మిమ్మల్ని మరి దేవుడు ఆదరించి ఆశీర్వదిస్తాడు. మరి అదే విధముగా ఒక తల్లి ఏ విధంగా అయితే ఎప్పుడు పిల్లల మేలులు కోరుతుందో మరి దేవుడు అంతకన్నా గొప్పగా ఆ తల్లికి ఇచ్చిన ప్రేమ కూడా దేవుడి ప్రేమని. మరి ఈరోజు అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. నిత్యము మనని గుర్తు చేసుకుంటున్న దేవుడు. మరి ఆ దేవుడు మరి నిత్యము మనకి తల్లిగా ఉంటాను, మీరు ఆదరించబడతారని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడి మరి గొప్పగా మీరు ప్రతి విషయములో దీవింపబడుతురు కాక. ఆమె ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఒక తల్లి వాణిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం చేశాను. తల్లి అయినా విడిచినేమో కానీ విడవని నీ ప్రేమని మాకు దయచేస్తున్నావు తండ్రి. మరి తల్లి కన్నా గొప్పగా మమ్మల్ని ప్రేమించి నిత్యము మమ్మల్ని ఆదరించే దేవుడుగా మాకు తల్లిగా తండ్రిగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఎవరైతే ప్రభువా మరి తల్లి లేక బాధపడుతున్నారో, మరి తల్లిదండ్రులు ఉండి మరి వాళ్ళ ఆదరణ పొందుతున్నారో వారందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి నీ ప్రేమతో కూడా వాళ్ళని ఆదరించి ఈరోజు వర్ధిల్లింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడి నిత్యము దేవుడు తల్లి కన్నా గొప్పగా మిమ్మల్ని ప్రేమించునుగాక. ఆమేన్.